గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం బాటోలి గ్రామంలో పనుకున్నామండి. అక్కడి నుంచి బయలుదేరాము. ఈరోజు రాత్రికి వచ్చేసి రాంపూర్లో ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్లో పనుకున్నామండి. పొద్దున్నే భయంకరమైన చలిగా ఉందండి, విపరీతంగా చలిగా ఉంది. నులి ఎండ వచ్చిందండి. రెండు వాతావరణాలు మిక్సింగ్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసారండి, ఇప్పుడు ఇది ఒక పాయలాగా అనమాట. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్, అటు ముందు ఒక వాటర్ ఫాల్స్, మొత్తం ఇక్కడ దగ్గర ఒక 13 వాటర్ ఫాల్స్ ఈ ఒక పాయ నుంచి వెళ్ళి యమునా నదిలో కలుస్తున్నాయండి. ఇట్లా చాలా పాయలు ఉన్నాయండి. ఇక్కడ ఎప్పుడైనా కానీ డేంజరేనండి. వాటర్ కానీ ఫుల్గా కానీ రెయిన్ వచ్చిందంటే ఏ టైంలో ఇల్లు కొట్టుకుపోతాయి అనేది గ్యారెంటీ లేదండి. ఇక్కడ వాళ్ళు మొత్తం ఇక్కడ వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటు పడిపోయి ఉంటారు. చాలా స్ట్రాంగ్గాను, చాలా చలి తట్టుకునేటట్టుగా ఉంటారు. ఇక్కడ ఒక చెట్టు కనిపించిందండి. ఆ చెట్టు ఫ్రూట్స్ తీసుకొని తిన్నామండి. చాలా బాగున్నాయి ఫ్రూట్స్. అవి ఏమంటారంటే వాటిని బ్లాక్ బెర్రీ అంటారు కదా, ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి. ఎల్లో బెర్రీ అంటారేమో మరి వాటిని. చూడండి, కొండలు కొన్ని వేల అడుగుల హైట్లో ఉన్నాయండి. చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ మేము వచ్చేసరికి 6500 6000 అడుగుల హైట్లో ఉన్నామండి. చుట్టూ ఎటు చూసిన కొండల వరుసలేనండి. ఫ్లాట్గా ఉండే భూమి అనేదే కనిపించట్లేదు. కింద అడుగున నది వెళ్ళే ప్రాంతం మాత్రం కనిపిస్తుంది. అటు బస్సు వెళ్తుంది చూసారా, చాలా చిన్న డాట్ లాగా కనిపిస్తూ ఉంది. చిన్న డాట్ లాగా కనిపిస్తుంది బస్సు. అంటే ఇంకా ఎంతెంత కొండలో మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క కొండ నుంచి ఇంకొక కొండ వెళ్ళడానికి కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు ఈజీగా పడుతుందండి. ఒక మలుపు తిరగాలన్నా కానీ 2-3 కిలోమీటర్లు వెళ్తుందండి. ఇక్కడంతా కరివేపాకు చెట్లు, సుగంధ ద్రవ్యాల చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయండి. మనం మల్లెపూలలో మర్మం వాడతాం చూడండి. మర్మం కూడా ఇక్కడ బాగా పిచ్చి చెట్లులాగా రోడ్డు పక్కనే ఉన్నాయండి. ఇక్కడ వాతావరణానికి వస్తాయి అనుకుంటాను. ఇవే కాకుండా గంజాయి చెట్లు కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయండి ఈ ఏరియాలో. ఇక్కడ సర్వసాధారణమంట, ఈ వాతావరణానికి వస్తాయంట. చాలా బాగుందండి ఏరియా మాత్రం. అసలు అది మాటలకు వర్ణించలేని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అండి. మనలాగా ఇక్కడ దట్టంగా ఉండదండి, గాలి పలుచుగా ఉంటుంది. అందువల్లే ఈ ఎత్తు ప్రదేశాల్లో గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ప్రజలు వచ్చేసి ఈ పరివాహ ప్రాంతంలో నుంచి ఇసుకని తీసుకెళ్తారండి. ఇసుక రాళ్ళని తీసుకెళ్తారు. ఆ రాళ్లతోనే గోడలు కట్టుకుంటారు. 1 feet 1.5 feet వెడల్పు గోడ కట్టుకుంటారు. ఆ ఇసుకతోనే వాటి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్కి ఇట్లాంటి గాడిదలు వాడతారండి. కనీసం కిందకి 5-6 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ గాడిదలు అంటే ఇవి గాడిదలు కాదు, గుర్రాలు కాదండి, క్రాసింగ్ బ్రీడ్ ఇది. వీటిని కిందకి అట్లా నడిపించుకొని వెళ్ళి దాంట్లో మట్టి ఫిల్ చేసుకొని ఒక్కొక్కటి 75 kg 75 kg ఒక్కో సంచి వస్తుంది. 150 kg బరువును మోసుకొని అవి కింద నుంచి పైకి వస్తాయండి ఈ గాడిదలు. ఆ ఇసుక వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తారు. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి వ్యవసాయం మెయిన్ ఇంపార్టెంట్ అయిన రంగం అండి. వ్యవసాయం ద్వారానే ఎక్కువగా వీళ్ళు సర్వైవ్ కాగలుగుతారు. ఈ గ్రీనరీ ఉన్నదంతా చూసారండి. అది ఎక్కువ వచ్చేసరికి అక్కడ ఎక్కువ గోధుమలు, ఉల్లిపాయ, నెక్స్ట్ క్లాలీఫ్లవరు, తర్వాత శామదుంప ఇవి ఎక్కువ పండిస్తున్నారండి. వీళ్ళకి భూమి ఉండే ప్రాంతం చాలా తక్కువగా ఉంటుందండి. మనకి ట్రాక్టర్లు ఇక్కడ మన వైపు ట్రాక్టర్లు వాడతామండి. ఇక్కడ వీళ్ళ వైపు వచ్చేసరికి 2.5 అడుగు 3 అడుగుల ఈ రోటావేటర్లు ఉంటాయి చూడండి, చిన్న మిషన్స్, చేతులతో ఆపరేట్ చేస్తారు. ఆ మిషన్లు వాడుతున్నారండి. భూమిని దున్నడానికి, కలుపు తీయడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ ఆ మిషన్లే వాడుతున్నారండి. అది కట్ చేసేసి అది భూమిలోకి పంపించేస్తుంది. మేము ఒక 10 రోజుల ముందు బయలుదేరామండి. అందువల్ల షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి ప్రతి 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకి ఒక్కొక్క గ్రామం వచ్చేస్తుందండి. ఇక్కడైతే బాగా వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయో అట్లాంటి చోట్ల ఎక్కువగా హోటల్స్, గాడిదలు, జంతువులు ఇట్లాంటి షాపులుగా పెట్టుకున్నారండి.
కొండని తొలిచి దాన్ని ఏర్పాటు చేశారండి. ఈ దారులు మాకు శివలింగం పైన శివలింగం ఆకారంలో మబ్బు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కొండలు ఒక్కొక్క కొండ ఒక్కొక్క దేవత ఆకారంలో కనిపిస్తుంది. బాగా గమనించి చూడండి. ఒక్కొక్క కొండ ఒక్కొక్క దేవత ఆకారంలో కనిపిస్తుంది. మాకైతే ఇక్కడైతే శివలింగం ఉన్నట్లే ఉందండి ఈ కొండ. ఇంకో కొండ వచ్చేసరికి ఎవరో కూర్చోడానికి ఆసనం వేసినట్టు ఉందండి. ఇంకో కొండ క్రొకోడైల్ ఆకారంలో ఉంది. ఇంకో కొండ ఏనుగు ఆకారంలో ఉంది. ఇంకో కొండ సింహం ఆకారంలో ఉంది. ఈ 6 వైపులా కొండలు ఉన్నాయండి. మధ్యలో దిబ్బలాగా ఉంది ఈ ఏరియా. ఈ ఏరియాలో ఒక గ్రామం ఏర్పడిందండి. ఆ కొండ మీద గుడి కట్టారు. ఒక 200 గడప 150 గడప ఇళ్ళు ఉంటాయండి. చాలా బాగుంది గ్రామం. ఈ మూలకి వెళ్ళిపోతే మళ్ళీ ఈ మూలలో పెద్ద జలపాతం ఉందండి. ఈరోజు బట్టలు ఉతుక్కుందాం అనుకుంటున్నాము. 2 రోజుల నుంచి బట్టలు ఉతుక్కుందాం అనుకుంటున్నాము. 2 చోట్ల రోడ్డు బాగు చేస్తున్నారండి. ఇక్కడ రోడ్డు బాగు చేయాలంటే ఓన్లీ బోర్డర్ ఆర్గనైజేషన్ ఫోర్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే చేయగలరండి. చాలా హైట్ నుంచి రాళ్ళు కిందకు పడుతుంటాయండి. అక్కడ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ వెహికల్స్ కొండలైనా కానీ ఈ లోకల్ వాళ్ళు చాలా స్పీడ్ వస్తున్నారండి. ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ ఏమీ చిక్కదండి. అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా పడ్డారంటే ఇంకా బండి దేనికి పనికిరాదు, మనుషులు బతికే అవకాశం కూడా ఉండదు. కొన్ని వేల అడుగుల హైట్లో ఉన్నామండి. ఇక్కడ మా స్వామి ఇక్కడ ఆశ్రమం పెట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. చూడండి, నది వస్తుంది చూసారా, అక్కడ ఫ్లాట్గా ఉంది భూమి కొంత. ఇక్కడ అడిగితే మంచి సాధువులు అయితే కంపల్సరీ ఇస్తారండి, భూమి ఇస్తారండి. ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలి కానీ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ భూమి కొనడానికి లేదండి వాళ్ళ రూల్స్ లెక్క ప్రకారం. అక్కడ గుడి ఉంది చూసారా, ఆ గుడి ఏరియాలో ఆశ్రమం కట్టుకుంటే బాగుంటుంది. అక్కడ యోగ విద్యని అందరికీ ప్రచారం చేయాలనుకుంటున్నారు మా స్వామి. ఈరోజు డబ్బు గురించి మాకు సత్సంగం జరిగిందండి. టోటల్గా దాని అర్థం ఏంటంటే డబ్బు ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకోవాలి. అదనంగా ఉంచుకుంటే వాటి వల్ల మంచి ఫలితాలు అయితే కలవని చెప్తున్నారు. ఎంత కావాలో అంత వాటికి ఉపయోగించుకుంటే చాలు. ఎక్కువ మనీ లెర్న్ చేసుకుంటే మనుషుల్లో తేడాలు వచ్చేస్తాయి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చెప్పి గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం మన పతనానికి దారి తీస్తుందని చెప్తున్నారు. ఈరోజు సత్సంగం దగ్గర 2 గంటలు జరిగిందండి. వాదనలు ఇద్దరు మేము గొడవ పడుతున్నట్టే ఉంటామండి, కానీ అది గొడవ కాదు. చాలా సున్నితమైన విషయాలు డిస్కషన్ చేసుకుంటామండి. మనకు ఆ ప్రవాహం కింద నది ప్రవాహం చాలా చిన్నగా ఉన్నట్లు ఉందండి. కనీసం అక్కడ 6 అడుగుల నుంచి 10 అడుగుల లోతు ఉంటుందండి. ఆ ప్రవాహంలో ఏదైనా కారు వెళ్ళినా లేదంటే ఏదైనా వెళ్ళినా మనిషిని గుద్దుకొని అంటే నెట్టేసి వెళ్ళిపోతుంది. మాకు అక్కడక్కడ వీటిలో జేసీబీలు కూడా కనిపించినాయి. అంటే జేసీబీలు కూడా పడిపోయినాయి అని దాని అర్థం. జేసీబీలు వాటర్లో ఉన్నాయి, జేసీబీలు వెహికల్స్ ఉన్నాయి అక్కడక్కడ బండరాళ్ళతో పాటు. భలే ఆశ్చర్యం వేసిందండి. మొత్తం యమునా నదేనండి. చాలా నదులు, ఉపనదులు, ఎన్నో నదులు కలుస్తున్నాయి ఈ యమునా నదిలో. యమునా నది వెళ్ళి గంగా నది, తర్వాత భగీరథి నది వెళ్ళి ఈ నర్మదా తపతి అంటే భగీరథి నది, గంగా నది 2 మిక్స్ అయిపోయి గంగా నదిగా ఏర్పడుతుందండి. రిషికేశ్, హరిద్వార్ దగ్గరకు వచ్చేలేక స్వచ్ఛంగా ఉంటాయండి నీళ్ళు. అవి మళ్ళీ ఢిల్లీ చేరేలేకి మురికిగా తయారైపోతాయండి. చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో, ఆ ఇళ్ళు ఎంత బాగున్నాయో చూడండి. ఆ చిన్న గట్టుల మీద ఆ ఇల్లు కట్టారండి. చాలా బాగున్నాయి ఇల్లు. ఇక్కడ హోటళ్ళు కానీ ఏమైనా చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఖరీదు. మనం ఇక్కడ ఉండాలన్నా కానీ మనల్ని 100 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, అంత గమ్మున బయట నుంచి వచ్చిన వాళ్ళని నమ్మరండి. మేము ఆధార్ కార్డు చూపించి మా డీటెయిల్స్ అన్నీ చెప్తే కానీ మమ్మల్ని ఉండనియరండి. అయితే చాలా మంచివాళ్ళండి. ఇక్కడ ఫుడ్ చిక్కదు, అందుకని కేజీ ఆట కొనుక్కున్నాము. తర్వాత ఒక అతను డబ్బులు కూడా తీసుకోలేదు ఆటాకి, కూరగాయలు తీసుకున్నాము.
ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా ఆగడానికి ప్లేస్ చూస్తున్నామండి. మంచి ప్లేస్ చిక్కితే ఆగిపోదామని. కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నైట్కి మేము దాంట్లో ఉండడానికి సరిపోతుంది అనుకుంటాను. చలికి ఆగుతుంది అనుకుంటాను. స్లాబ్లు వేస్తున్నాయి, 2 స్లాబ్లు. దాంట్లో ఉండడానికి అడిగామండి. సరే ఉండమని చెప్పారు. వాళ్ళ కృతజ్ఞతలండి. ఈరోజు మేము సొంతగా వండుకోబోతున్నామండి. ఇక్కడ దగ్గరలో ఒక గ్రామంలో మేము ఒక పెనం కొన్నాము. రొట్టెలు తయారు చేసుకుందామని నేను అనుకుంటున్నాము.